హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మామన్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తమిళనాడులో కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న యాక్టర్ సూరి విడుదల అనే ఒక సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా చేసిన మరో సినిమానే మామన్. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి తర్వాత G5కి స్ట్రీమింగ్కి వచ్చింది, ఓటీటీకి. అలాగే మనకి తెలుగులో కూడా ఇది స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. తిరుచిలో ఇన్బా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక తల్లి, అలాగే అక్క గిరిజ. ఇదే అతని కుటుంబం. గిరిజ వివాహం రవి అనే వ్యక్తితో జరుగుతుంది. అయితే వివాహం అయిన 10 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేకపోవడం వల్ల గిరిజకి అత్తపోరు ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల వారి మాటలు కూడా ఆమెను చాలా బాధ పెడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె నెల తప్పుతుంది. ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లాడికి నిలన్ అనే ఒక పేరు పెడతారు. గిరిజ కాన్పు సమయంలో ఆమెను ఇన్బా ఎంత బాగా చూసుకుంటున్నాడనేది అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న రేఖ గమనిస్తూ ఉంటుంది. తల్లిని అక్కని అంత ప్రేమగా చూసుకుంటున్న అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన జీవితం హ్యాపీగా ఉంటుందని భావిస్తుంది. తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఇన్బాను పెళ్లి చేసుకుంటుంది. ఎన్నో ఆశలతో ఆమె ఇన్బా ఇంట్లో అడుగుపెడుతుంది. అయితే మేనమామ అయిన ఇన్బా అంటే నిలన్కి ఎంతో ఇష్టం. ఆ కుర్రాడిని వదిలిపెట్టి ఇన్బా కూడా ఉండలేడు. ఆ కుర్రాడు కారణంగా ఇన్బా అండ్ రేఖ మధ్యలో మొదటి రాత్రి కూడా క్యాన్సిల్ అవుతుంది. అట్లాగే హనీమూన్కి వెళ్ళాలనే వాళ్ళ ప్లాన్ కూడా వాయిదా పడుతుంది. తన భర్తతో సరదాగా కాసేపు గడపాలనుకునే రేఖ కోరిక నెరవేరకుండానే పోతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె చేసిన పనులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి, తర్వాత కథ ఎలాంటి మలుపులు జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. అక్క తమ్ముడు, భార్యాభర్తలు, మేనమామ మేనల్లుడు మధ్య ఉండే ఎమోషన్స్ని ప్రధానంగా బేస్ చేసుకుని డైరెక్టర్ ఈ స్టోరీ రాసుకున్నాడు. ఈ 3 వరుసల్లోనూ కథానాయకుడి పాత్ర ముఖ్యంగా ఉండేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోణాలను బేస్ చేసుకుని ఉంటుంది. అందువలన ప్రధానమైన పాత్రకి, హీరో క్యారెక్టర్కి అందరు కనెక్ట్ అవుతారు. చాలా సహజంగా దర్శకుడు ఈ స్టోరీని డిజైన్ చేసుకున్నాడు. తల్లిదండ్రుల తర్వాత కూడా ఆడపిల్లలకి పుట్టింటి వారి వైపు నుంచి అండదండలు ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు మన ఆచార సంప్రదాయాలు కుదిరిచారు. వివాహం తర్వాత కూడా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ప్రేమగా మలుచుకోవడానికి కారణం ఈ ఆచార వ్యవహారాలే. అలాంటి ఒక మేనమామ నిస్వార్థమైన తన ప్రేమ కారణంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చిందనే స్టోరీని దర్శకుడు ఆవిష్కరించిన విధానం బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వలన ఒకే ఇంట్లోని వారి మధ్య ఉండే ప్రేమానురాగాలు వేరుగా ఉంటాయి. కానీ కొత్త కోడలుగా ఆ ఇంటికి వచ్చేవాళ్ళు ఆ అనుబంధాన్ని అర్థం చేసుకుంటూ మలుచుకోవడం వేరువేరుగా ఉంటుంది. లేదంటే అక్కడ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని డైరెక్టర్ ఆవిష్కరించిన విధానం మనసుకి టచ్ చేస్తుంది. అతి తక్కువ పాత్రలతో డైరెక్టర్ చేసిన ఈ ప్రయత్నం చాలా వాస్తవానికి దగ్గరగా కూడిన సన్నివేశాలతో జనాల్ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ జోనర్కి సంబంధించి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటి మధ్యలో ఇటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన ఒక కథ రావడం చాలా కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఆ కంటెంట్ని జనాలకి కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా చెవులు కుట్టించే సీన్ కానీ, గిరిజను రేఖ నిలదీసే సీన్ కానీ దర్శకుడు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ సీన్స్ అన్ని భర్తగా, తమ్ముడిగా, మేనమావుగా ఇటువంటి షేడ్స్తో కూడిన ఆ పాత్రలో హీరో సూరి నటన ఆడియన్స్ని మెప్పిస్తుంది. అతని అక్క పాత్ర పోషించిన స్వసిక యాక్టింగ్ కూడా మంచి మార్కులు దక్కుతాయి. ఇక ఐశ్వర్య లక్ష్మి నటన కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అట్లాగే ఈ సినిమా మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. ముఖ్యంగా BGM ఈ సినిమాని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే పెళ్లికి ముందు ఒక వ్యక్తిలో ఏ అంశాలు అయితే నచ్చుతాయో పెళ్లి తర్వాత అవే అంశాలు అసహనాన్ని కలిగిస్తాయి. అలకలు, ఆవేశాలు, ఆవేదనలకి దారితీస్తాయి. జీవితం అంటే అర్థం చేసుకొని సర్దుకుపోవడం, ఆవేశంతో తొందరపడడం కాదు అనే ఒక మంచి మెసేజ్తో కూడిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఫ్యామిలీ సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా ఈ సినిమా వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.